మాతృదేవోభవ. యాత్రను చేసిన కానిపింతువకో సాయం వేళ సంధ్యానభ పాత్రం బంధున. జగన్మాత యాత్రను చేసిన కానిపింతువకో సాయం వేళ సంధ్యానభ పాత్రం బంధున. వర్ణమాలికలతో వర్ణింపశక్యంబుగాక ఆత్రేయంబగు పూర్ణబింబమున నీవంత సుధారాశివై ఈ త్రైలోక్యము దాల్చి కన్పడవే దేవి యాత్రలింకేటికిన్. దేవి యాత్రలింకేటికిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 361వ భాగానికి స్వాగతం పలుకుతాం. హనుమంతుడు ఆ వంటశాల కూడా దాటుకుని ఆ సుగంధాలన్నీ ముక్కు బయటే అలా ఆపు చేసి ఇంకాస్త ముందుకెళ్లేసరికి రావణాసురుడు శయన మందిరంలో ప్రవేశించాడు. ఆ మందిరం ఎలా ఉందంటే కింద పెద్ద తివాచీ పరిశాట, పెద్ద తివాచీ. ఆ తివాచీ మీద నదులు, సముద్రాలు, కొండలు, కోనలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని చిత్రింపబడి ఉన్నాయి. చూసేసరికి భూమండలం అంతా ఇక్కడే ఉందిరా అనిపిస్తుంది. మంచి 3D పద్ధతి ఏదైనా కూడా ఉందేమో, ఆ కాలంలో ఏమో ఆశ్చర్యపోకల ఉండొచ్చు. అలా ఆ మంచం మీద రావణాసురుడు పడుకుంటే ఈ భూమండలం అంతా నా పడగదిలోనే ఉంది అనే భావం అతనికి పూర్తిగా కలుగుతుంది. ఇవాళ కూడా మనకు చూడండి, ఈ స్టార్స్ అని ఇస్తారు, దుకాణాల్లో దొరుకుతాయి. అమెరికాలో దొరికేవి ఇప్పుడు అంబాజీపేటలో కూడా దొరుకుతున్నాయి. అవి పడుకున్న మంచానికి పైన ఆ పైకప్పుకు అంటించుకుంటే రాత్రి అన్ని దీపాలు ఆర్పేస్తే ఆ నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి, పెద్దవి చిన్నవి, మధ్యలో చంద్రుడు కూడా ఉంటాడు. మనకి ఆరు బయట పడుకున్న అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతి పడక గదిలో కలిగేలా రావణాసురుడు చేసుకున్నాడు. అసలు పూర్వం కొంతమంది రాజులైతే అసలు వాళ్ళ శయన మందిరాలు ఆరు బయట పెట్టుకునేవారు, చంద్రశాల అనేవారు. పైన ఓ 3 అంతస్తుల మేడగట్టి ఆ పైన ప్రత్యేకం రాజు రాణి పడుకుందుకు చంద్రశాల వేసేవారు. చంద్రుడు కనిపించే శాలే చంద్రశాల. చంద్ర కిరణాలు, వెన్నెల కిరణాలు నేరుగా పడే శాల. దానివల్ల వాళ్ళ మనస్సులు చాలా ప్రశాంతంగా పరిపక్వంగా ఉండేవాడు. రాజు అయిన వాడు ఆ భోగాలు అనుభవించడం తప్పు కాదు, దానికి ప్రజలెవరూ అసూయ పడకూడదు. కానీ ఎక్కడొస్తుంది ఇబ్బంది? అన్ని భోగాలు అనుభవిస్తున్నారు కానీ ప్రజలకు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే ప్రజలకి. అందుకని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వ అధికారంలో ఉన్నవాడు కష్టపడాలని ప్రజలేమనుకోరు. అయ్యో రోజు నిరంతరం ఇదే ధ్యాసమ్మా, పాప ఆయనకి ఆ మాత్రం ఆ చల్లదనం లేకపోతే అలాగే ఏం పర్వాలేదు, ఎన్ని కోట్ల రూపాయల వాహనాలు ఏమైనా వాడచ్చు. ముఖ్యమంత్రి అన్నాక ఆ స్థాయి ఉండాలి కూడా అనేక రకాల కారణాల వల్ల. కానీ అంత మేరకు ప్రజలకి ఉపకారం జరుగుతోంది, బాధ్యతగా ఉంటున్నారంటే ప్రజలు ఇంకా ఉండాలని కోరుకుంటారండి. ఇది ఈ పరిపాలనలో రాముడి నుంచైనా రావణాసురుడి నుంచైనా మనం నేర్చుకోవచ్చు. అయితే రావణాసురుడిలో వ్యక్తిగతమైన దోషం కారణంగా ఇంత వైభవం వ్యర్థమైపోయింది, అది వేరే విషయం. అక్కడ ఆ తివాచి అలా ఉంది. పైగా అసలు ఆ మందిరం ఎలా ఉందంటే ఇంద్రియాణి ఇంద్రియార్థైస్తు పంచభిరేవతు. ఇంద్రియాణి ఇంద్రియార్థైస్తు పంచభిరుత్తమై తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత. తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత. రావణ పాలితమైనటువంటి ఆ ప్రాంతం ఎలా ఉందంటే ఆ శయన మందిరము, దాని వైభవం, అసలు ఇతర మందిరాలు వాటి వైభవం. ఇంద్రియాణి ఇంద్రియార్థైస్తు పంచభి ఉత్తమై. పంచేంద్రియాలకి పంచ విషయములు తర్పణం కలిగించినట్టుగా, తృప్తి కలిగించినట్టుగా ఉంది. తృప్తి కలగడమే ముఖ్యం. అందుకే పితృ తర్పణం అన్నారు. నీళ్లు వదిలిపెట్టినా వాళ్ళు సంతోషిస్తారు. ఏదో పెద్ద క్రతువు చేయాల్సిన పనులు చేయవలసింది చెయ్యాలి, ఒక్కోసారి చెయ్యలేం పరిస్థితి, అప్పుడు నీళ్లు వదిలిపెట్టచ్చు. అందుకే ఇప్పటికీ ఈ జాతిలో ఆచారం, ఇప్పుడు ఇంట్లో నూతి దగ్గర స్నానం చేసినా సరే ఓ దోషుడు నీళ్ళు ఎలా వదిలిపెడతారు. గోదావరి నది సరే ఆ నీళ్లు వదిలిపెట్టడం, నీళ్లతో తృప్తి చెందుతాడు. ఎందుకంటే వెళ్ళిపోయిన జీవుడు నీళ్ల ద్వారా ప్రయాణం చేస్తాడు అనేటువంటిది శాస్త్రాల్లో ఉంది. అందుకే మనకి ఏదైనా పోతే మైలపడ్డం కూడా బట్టలకి నీళ్లకు ఉంటుంది, ప్లాస్టిక్ వస్తువులు ఉండదు. ఆ జీవుడు ఆ నీళ్లకుండా పెడతాడు. ప్రసిద్ధమైనటువంటి నదుల్లో స్నానం చేసినప్పుడు పితృతర్పణం చేయండి ఎందుకు చెప్పారు? ఆ జీవుడు ఎక్కడ ఉన్నాడో మనకి తెలియదు కదా. ఒకవేళ ఈ ప్రవాహంలో ఉన్నాడేమో, అలాగని ఏ ప్రవాహం పడితే ఆ ప్రవాహంలో చేయకూడదు, అది మళ్ళీ పవిత్రమై ఉండాలి.
అందుకే ప్రసిద్ధమైన నదులు, పుష్కర సమయాలు ఇలాంటప్పుడు చేయమని చెప్పారు తప్ప తప్పనిసరి కార్యక్రమం ఏం కాదు. దానికోసం అంతటా పెట్టకపోతే ఏదో జరుగుతుందని ఎవ్వరు అనుకోకుండా దానికి దీనికి సంబంధం లేదు. అసలు పుష్కర శ్రాద్ధం గురించి ఖచ్చితమైనటువంటి ఆధారం లేదు. శ్రాద్ధం చేసి తీరాలని ఉండవండి. ఇవన్నీ భయపడుతున్నారు కానీ అనవసరంగా. స్నానం సహా ఏది చేసి తీరాలనే మాట రాకూడదు, చేస్తే మంచిది అంతే. దానివల్లనే ఇంకా చేసి తీరాలని భయపెట్టబట్టే రకరకాల జరిగే ఇబ్బందులు మనం చూసాం. అసలు అలాంటి మాట రాకూడదు ఎవరి నోట, ఏ పురోహితుడి నోట, ఏ ప్రవచనకర్త నోట రాకూడదు. చేస్తే మంచిది, చేస్తే మంచిది, వీలైతే చేయండి, లేకపోతే లేదు అంతే. రేపు ఏ పండుగలో ముక్కోటి ఏకాదశి దర్శనం వీలైతే చేసుకోండి, లేకపోతే లేదు. చూసి తీరాలి, చూడకపోతే కుదరదు. జన్మ వృధా అంటే ముక్కోటి ఏకాదశి నాడు కొడుకు చచ్చిపోతారు అక్కడ అందరూ. ఒక ప్రసంగం చేసినప్పుడు మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. సమాజం మీద ప్రేమతో చేస్తే ఆవేశపడినా పర్వాలా, నష్టం వచ్చేస్తే అలాగా. అందుకని ఎప్పుడు ఈ ఆర్ష ధర్మాల విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోండి దయచేసి, ఇవి ఏవైనా చేస్తే ప్రయోజనం తప్పితే చెయ్యకపోతే పాపం అనేది లేదు. అంచేత మన వీళ్ళని బట్టే యథాశక్తి తప్పే ఉంది. అందుకని ఇంద్రియములన్నిటికీ తర్పణం అంటే తృప్తి కదా. నీళ్లతోనే తృప్తి అవుతుంది అంటే నువ్వు దేంతో తృప్తి పడితే తర్పణం అయిపోయినట్టు తృప్తి. కొంతమంది మాటలతోనే తృప్తి చెందుతారు, కొంతమంది పెట్టాల్సినవన్నీ పెడితే గానీ తృప్తి చెందరు, కొంతమంది సరే మహానుభావులు ఎంత పెట్టినా తృప్తి చెందరు. ఏం చేస్తాం? సంస్కృతంలో చెబుతారు సరదాకు మాట, జామాత జఠరం జాయ. ఊరికి ఉన్న విషయం చెబుతున్నా ఏమనుకోకండి. జామాత జఠరం జాయ జాతవేద జలాశయ అపూర్యమాణోపి జకారా పంచ దుర్లభా. 5 జాలు ఉన్నాయి లోకంలో, 5 జాలు. ఈ 5 జాలకి ఏం చేసినా సంతృప్తి ఉండదని. జామాత అల్లుడు ఒకడు, జఠరం అల్లుడు ఎన్ని పెట్టినా కావాలంటాడు మళ్ళీ. ఇదివరకు అలాగే ఉండేవాడు, ఇప్పుడు అమ్మాయిలే అడుగుతున్నారు ఏం చేద్దాం. జఠరం కడుపు పొట్ట కూడాను. పొద్దున్న తింటుంది, మళ్ళీ 2 గంటలు అవగానే ఏమిటో పంట కిందకి ఇప్పుడు వేసినవన్నీ దేని కిందకో. సాయంత్రం కరకర, రాత్రి కిరికిరి, ఇవన్నీ అంటాడు. ఈ పొట్టకు అర్థం లేదు. ఇంక ఎన్ని తిన్నా ఇప్పుడు కొన్ని ఎకరాల పంట తింది ఇంకా కావాలి. జాయ భార్య కూడా అంటాడు. అది చెప్పారమ్మా, ఊరికే నేనేం అనలేదు, ఇది నా అభిప్రాయం కాదు. భార్య కూడా అంతాడు. ఏమో ఎన్ని జరిగినా భర్త వల్ల ఇంకా ఏదో ఇది అనుకున్నా అది అనుకున్నా. అదే పుట్టింటి వాళ్ళు చక్కగా స్వల్పంగా చేసినా సరే మా వాళ్ళు అంతే, అదంతే నమస్కారం అంతే అభిమానం. ఎందుకంటే దాని బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఓ 25 ఏళ్ళు అనుబంధం ఉంది అక్కడ. అక్కడి నుంచి అన్ని వదులుకొని వచ్చింది ఆవిడ. అయితే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ స్వల్పమైంది కూడా గొప్పగా అనిపిస్తుంది. మనకు అమెరికాలో ఉంటారు చూడండి ఆంధ్రులు, వాళ్ళు వదులుకుని వెళ్ళారు పాపం. ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బట్టి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మేము వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను నేను. కారపొడి పట్టుకెడితే పరమానంద పడిపోతారు, అల్ప సంతోషం. కారపొడే ఉందండి, మనకేమో వేలు ఇచ్చేస్తారు. కారపొడి తెచ్చారా అంటారు, మన అడగరు కూడా పాపం. మనం తెచ్చే అవి చాలా వెరీ వెరీ హ్యాపీ అంటారు. ఇటు కారపొడికి ఏమిటారు బాబు అనుకుంటారు. అదంతే. ఎందుకంటే ఈ దేశాన్ని వదిలిపెట్టారు వాళ్ళు. వాళ్ళకి ఆ బాధ లోపల బాగా ఉంది. ఏదో వచ్చాం కానీ మనశ్శాంతి లేదండి, ఏమిటో అంతసేపు అవి గుర్తొస్తుంది. అటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి ఒక చిన్న పదార్థాన్ని పట్టుకెళ్ళినా గొప్ప సంతృప్తి కలుగుతుంది కదా. అలాగే స్త్రీకి కూడా పుట్టింటిని వదిలేసి రావడం వల్ల పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చినా అది గొప్పగా అనిపిస్తుంది. అంత మాత్రం చేత ఈ వీళ్ళ మీద ఏదో ద్వేషం అనుకోకూడదు, అనేది సరదాగా పెట్టారు ఇందులో. జాతవేద అగ్ని అంతే, ఎన్ని అంటించేసినా తృప్తి ఉన్నది. వీడు దుంప దగ్గర మొత్తం కాల్చేస్తాడు కాండవనం లాగా. జలాశయాగా సముద్రం అండి, రిజర్వాయర్ జలాశయాలు కాదు, సముద్రం. సముద్రంలో ఎన్ని నీళ్లు పోస్తే ఏమిటండి, మొత్తం లాగేస్తుంది. అది దానికి తీసుకోవడం తప్పితే ఇవ్వడం ఏం తెలియదు. లాక్కోవలసిందే, సముద్రం నుంచి కావాలంటే లాక్కోవలసిందే, మేఘము లాక్కోవలసిందే, రత్నాలు లాక్కోవలసిందే. దాని అంతా అది ఏది ఇవ్వదు. గడ్డి ఒడ్డు కొట్టుకొచ్చేది గడ్డి ఒకటే ఇవ్వదు, సముద్రంలోనే లాక్కోవడమే. అంచేతన చలిచలమం ఏలుగా అదా కులనిధి అంబోధి కన్నా అన్నారు. అలాగా ఎంత తర్పణం తృప్తి చెందానో కొంతమంది తృప్తి చెందరు, కానీ ఆ తృప్తి చెందడం అలవాటు చేసుకోవాలి. అందుకే హనుమంతుడు ఊరికే ఆ పదార్థాల నుంచి వచ్చిన సుగంధంతో తృప్తి చెంది ముందుకు వెళ్ళిపోయాడు. ఓ పట్టుబడదామంటే నిద్ర వస్తుంది, కుంభకర్ణుల్లో అవుతాడు ఇక్కడ. మరి పనేం కావాలి. అంటే కార్యసాధనలో ఈ మధ్యలో భోజనానికి ఆగడాలు తినడాలు ఇటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అజీర్ణం చేసినా ప్రమాదం, అనారోగ్యం చేసినా ప్రమాదం, ఆయాసం వచ్చి నిద్ర వచ్చినా ప్రమాదం. అందుకని ప్రయాణాల్లో ఎప్పుడు కాస్త తక్కువ తిని కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎప్పుడు కొంచెం కాస్త శొంఠి, అల్లము, జీలకర్ర, ధనియాలు లాంటివి దగ్గర పెట్టుకోవాలి డబ్బాల్లో. కాస్త మధ్య ముఖ్యంగా వాము, ఉప్పు. ఏదైనా అరగనప్పుడు అనిపిస్తే నేను అనుభవించి చెబుతున్నా. ఏదైనా ఇబ్బంది వస్తే ప్రయాణాల్లో వాము, ఉప్పు, కొద్దిగా వాము వేసుకుని చిటికెడు ఉప్పు అందులో కలిపి నొక్కేస్తే అరగని పదార్థాలు కూడా పాషాణాలు అరిగిపోతాయి. ఇంద్రియాణి ఇంద్రియార్థైస్తు పంచభిరుత్తమై తర్పయామాసవాతేవ తదా రావణ పాలిత. పంచేంద్రియములకు పంచవిషయములు తృప్తి కలిగించినట్టుగా, అంటే చెవికి శబ్దం, కంటికి చూపు, కంటికి మంచి దృశ్యం,
నాసికకి మంచి సుగంధం, నాలుగుకి మంచి పదార్థం రుచికరమైంది, చర్మానికి మంచి స్పర్శ. ఇవన్నీ రావణుల శయనాగారంలో ఉన్నాయి. మంచి దృశ్యాలు, రత్నాలు, వర్జనలు, వైడూర్యాలు కనపడదు. ఇంకా పడుకున్న వాళ్ళు చాలా మంది ఇవన్నీ కంటికి ఇంపేగా, దానికి ఏమో చూడాలి కానీ. ముక్కు నాసికకి రకరకాల పదార్థాలు, పుష్ప సుగంధాలు, చెవి మంచి మధుర సంగీతాలు వినపడుతున్నాయి. ముందు ముందు ఇంకా చెబుతాడు ఏ వాయిద్యాలు వాడారో కూడా చెప్పాడు. ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో ఆ కాలం నాటికి భారతీయ సంగీత కళ, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా, వాయిద్యాలు కూడా. అసలు పుష్కరం అంటే పుష్కరం కరి హస్తాగ్రే వాద్య భాండముఖే. ఈ ఘటం వాయిస్తారు చూడండి, ఆ ఘటం ముఖాన్ని, ముఖభాగాన్ని పుష్కరం అంటారు. అలాగే మృదంగానికి ముఖభాగాన్ని కూడా పుష్కరం అంటారు. వాళ్ళు ఘటం తయారు చేసి ఘటం వాయించేవాళ్ళు ఎక్కడికైనా వీళ్ళ ఘటం తెచ్చుకుంటారు కదా, మామూలు కొండ పనికిరాదు కదా. పుష్కరం సరిగ్గా కుదరలేదండి అంటారు. అంటే ఆ వెడల్పు ఏదో ఉంటుంది వాళ్ళ లెక్క, వాళ్ళకి అది పుష్కరం అంటారు ఆ పై భాగాన్ని. అందుకని అవి ఆ వాయిద్యాలన్నీ ఉన్నాయి. అలాగే శ్రవణం, నాలుక మంచి పదార్థాలు ఇందాక చెప్పాడుగా, భోజన పదార్థాలు రావోయ్ రావోయ్, పని తర్వాత రావోయ్. అంతేకాదు ఇక్కడ రావణాసురుడు మందిరం ఇక్కడ దగ్గర ఇలా వచ్చి రెండింటికి కొట్టేసి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఆహ్వానిస్తున్నాయి. అది అలాగూ జరుగుతుంది. ఇక స్పర్శ, అసలు ఏ స్తంభాన్ని పొరపాటుని ఈ వానరేశ్వరుడు తాకినా చల్లగా హాయిగా ఉంది. ఇంకా అనేక రకాల స్పర్శల విషయం మీద చెప్పక్కల, మత్తులో పడిపోతాం కానీ ఆయన ముట్టుకోవట్లేదు. అందుకే అంటే ఇది పంచేంద్రియ తర్పణ. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వాల్మీకి తర్పయామాస మాతేవా అన్నాడు. కవి గొప్పతనం అదండి. రామాయణాన్ని కావ్య దృష్టితో చూడాలి ఎంతసేపు. మహిమలు మాయలు కాదు, అద్భుతం పరమాద్భుతం కాదు, అచ్చ జీవనం, అచ్చ తెలుగు జీవనం. చాలా సహజమైన గ్రంథం రామాయణం, కావ్యం అది. మాతేవా, ఈ మొత్తం ఇంద్రియ భోగాలన్నీ ఎలా ఉన్నాయంటే రకరకాల అందించడం, తల్లి చేసినట్టుగా. తదా రావణపాలిత, రావణపాలితమైన లంకలో కూడా తల్లి తల్లే కదండి. తల్లిలో తేడా ఎందుకుంటుందండి? తల్లి బిడ్డకి అన్ని అమరాలే అని చూస్తుంది. అన్నం ఒక్కటే కాదు, మంచి బట్టలు, మనకు లేకపోయినా సరే వాడు పుట్టినరోజుకి వాడు కొనాల్సిందే. మంచి చదువు, మంచి బడిలో చదువు. ఇవాళ అంటున్నారుగా తల్లులు, మన ఖర్చులన్నీ తగ్గించుకుందాం, 50,000 ఫీజు కట్టైనా సరే వాడిని మంచి బడిలో వేయాల్సిందే. మంచి బడి అంటే ఇంగ్లీష్ బడి అయిపోయింది, నా బాధ అది. మంచి బడి అంటే సంస్కారాలు నేర్పే సరస్వతి శిశు మందిరం, ఇంగ్లీష్ టెక్నో స్కూల్ కాదు. దురదృష్టవశాత్తు మనం తల్లులం తండ్రులం కూడా ఎలా ఆలోచిస్తున్నాం అంటే డబ్బు సంపాదించే విద్య నేర్పేదే గొప్ప విద్య అని కూడా సంస్కారాల గురించి ఆలోచించట్లా. తర్వాత వాళ్ళు ఎప్పుడో చెడిపోయాక ఏమిటో ఏమిటో అని సమాజంలో సినిమాల వాళ్ళ మీద, పత్రికల వాళ్ళ మీద, టీవీల వాళ్ళ మీద, అందరి మీద గెంటేయడం. ఇంకా అసలు లోపం ఏమిటంటే మనం అందులో కాదు చేర్చాల్సింది సరస్వతి శిశు మందిరాలు. అవి ఉన్నాయి, దేశమంతా ఉన్నాయి. చివరికి ఎవరు చేరక వాళ్ళు మూసేస్తున్నారు ఇబ్బంది పడి. తెలుగు మీడియం లాభం లేదండి, మనం చేరిస్తే వాళ్ళు నడపరండి. భారతీయ సంస్కారం వస్తుంది, భాష వస్తుంది, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు వాళ్ళు. అక్కడ చేర్చాలి. అప్పుడు మాతేవా, ఆ విద్య తల్లే. అంటే పంచేంద్రియ తర్పణంలో మాత అని ఎందుకు వాడంటే తల్లి పెంచడంలో, పెంపకంలో అన్ని అందేస్తాయి. పాలవి ఇచ్చాను, ఒక మంచి తెలుగు పద్యం విందాం. తల్లి ఎలా సంస్కారం అందిస్తుంది. ఈ మంచి పద్యాలు మీకు ఎలా వచ్చాయండి అని అవధానంలో అడిగితే ఎలా వచ్చాయో చెప్పనా, మా అమ్మ వాళ్ళు వచ్చాయి. కారణం, పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను, పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను, కేలున నుగ్గుబట్టెను, కేలున నుగ్గుబట్టెను, మృగీ మదమందున నిగ్గుబట్టెను, కేలున నుగ్గుబట్టెను, మృగీ మదమందున నిగ్గుబట్టెను, లాలలు బోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెను, లాలలు బోసెను సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెను, చాలనరాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్, చాలనరాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. మా అమ్మ, మీకు ఈ పద్యాలు ఎలా వచ్చాయి, ఈ వాక్చాతుర్యం ఎలా వచ్చింది, ఈ అవధాన విద్య ఎలా వచ్చింది, ఈ ధారణ ఎలా వచ్చింది? బహుశా మా అమ్మ పాలిచ్చి ఉండదు, నాకు మామూలు పాలు కాదండి. పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను. తెలుగు సాహిత్యంలో ఉండే మురిపాలన్నీ మా అమ్మ పాలుగా చేసి ఇచ్చాడు. ఆ మాట చెప్పేటప్పుడు నేను ఇంకో తల్లికి నమస్కారం చేయాలి. చాలా మందికి తెలియపోవచ్చు, మా నాన్నగారిని అనుమానించకండి. ఇంకో తల్లి అంటే నేను 9వ వాడిని మా ఇంట్లో, చివరి సంతానం. అప్పుడు మా అమ్మకి కొంతకాలం అయ్యాక పాలిచ్చే పరిస్థితి లేదు. ఒక చాకలావిడ నాకు పాలిచ్చింది, ఆ తల్లికి నమస్కారం.
బహుశా ఈ సాహిత్య సంస్కారం, ఈ చిత్తశుద్ధిలో ఆ తల్లి పాల రుచి కూడా ఉంది. మన దేశంలో కులభేదం లేదు. కులాన్ని బట్టి విద్యలు రావు అనడానికి నేనే ఉదాహరణ. కులాన్ని బట్టి విద్యలు రావు, ప్రాంతాన్ని బట్టి విద్యలు రావు, మతాన్ని బట్టి విద్యలు రావు, కుటుంబాన్ని బట్టి విద్యలు రావు, సంస్కారాన్ని బట్టి వస్తాయి, ప్రయత్నాన్ని బట్టి వస్తాయి. మన ప్రయత్నం బాగుంటే భగవద్ అనుగ్రహం కూడా ఉంటుంది. ప్రయత్నించండి. ఈ కులంలో పుట్టాం, ఆ కులంలో పుట్టాం, మనకు రావని అనుకోకండి. చాలా పొరపాటు మాట ప్రచారం అవుతాం. చాలా తప్పిది. ఈ అహంకారానికి తావు ఇయ్యకూడదు అసలు. నేను బ్రాహ్మణ ఇంట్లో పుట్టాను, మా అమ్మ పాలు తాగాను, చాకలి ఆవిడ పాలు కూడా నేను తాగాను, ఆవిడ నాకు తల్లి. నేను పల్లెటూళ్ళలో అంత సంస్కారం ఉండేదండి. అసలు ఒక పెద్ద ఆవిడ ఇంట్లో పాలు ఇవ్వలేకపోతే వాళ్ళు వచ్చే కూడా ఏంటండి, నా పైవాడు, ఆ పైవాడు, మేము ముగ్గురం అలాగే తాగాం. ఇప్పటికీ ఆవిడ ఉన్నంతకాలం నేను ఆ ఊరు వెళితే ఆవిడ కూడా వెళ్ళి దండం పెట్టి పలకరించి వచ్చేవాడిని. హాయ్ బాబు, మీరు మా ఇంటికి వచ్చా, అదేమిటమ్మా నువ్వు నాకు పాలిచ్చావు తల్లి. పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను. మా అమ్మ కేవలం పాలిచ్చుండదు, తెలుగు సాహిత్యంలో ఉండే మురిపాలన్నీ రంగరించి ఇచ్చుంటుంది. లేకపోతే ఏదో పద్యం చెబితే సరిపోయేదానికి ఈ పద్యం పాండురంగ మహత్యం నుంచి, ఆ పద్యం వశ్చరిత్ర నుంచి, ఈ పద్యం శివరాత్రి ఇంత సేకరణ ఎందుకండి? ఎంత కష్టం అండి ఇదంతా. పుట్టిన వచనం చెప్పుకుంటూ పోవచ్చే అలాగా వర్ణించుకుంటూను. కానీ చివరికి ఒటిగడ్డి మిగులుతుందండి, ఏం అందదండి. ఇంత అపూర్వమైన సాహిత్యం ఉందనే విషయం మీకు తెలియాలి. కొంతమంది అయినా చదువుకుంటారు. లేకపోతే ఈ సాహిత్యం అంతా గంగపాలు అయిపోయి ఒట్టి మాటలు మిగులుతాయి. అక్కడికి ఎడితే చాలు, ఇక్కడ చూస్తే చాలు, అక్కడ కూర్చుంటే చాలు, అక్కడ లేస్తే చాలు, అంతే, ఇంకేముండదు ఇంకా. అందుకని నేను కష్టపడి ఎంతో సాహిత్యం నుంచి సేకరించి చదివి అది కూడా కంఠస్థం చేసి ఎక్కడ పుస్తకం ఉండడానికి వీల్లేదు. అసలు నాకు నియమం అది. ఎంత యాతన ఇంటి దగ్గర పడాల్సిందే, అంటే ఏకాంతంగా ఉండాల్సిందే. చుట్టూ జనం జరిగితే ఏం చేస్తారు, మీరు చదవడం ఏంటండి అంటారు. వచ్చేస్తుంది ఇంకా మనం చదవం, ఇంకా అయిపోతుంది పని. ఈ తాపత్రయం అంతా ఎందుకు అంటే ఆ మురిపాలు ఎన్ని ఉన్నాయండి. నేను ఆ మురిపాలు తాగుతున్నా, ఆ మురిపాలు మీకు తాగించేద్దా, మా అమ్మ పాలు మీకు తాగించలేకపోవచ్చు, కానీ సాహిత్యంలో మురిపాలు తాగించడం నా బాధ్యత కదండి. ఆ తల్లులు ఇద్దరూ నాకు పాలిచ్చింది అందుకే కదండి. పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను, కేలున నుగ్గుబట్టెను మృగీ మదమందున నిగ్గుబట్టెను. చెత్తో ఉగ్గుబట్టింది నేను అనుకోట్లా, ఉగ్గుబట్టింది. దాంతో పాటుగా మృగీ మదమందున నిగ్గుబట్టెను, కస్తూరిలో ఉండేటువంటి నిగ్గు ఉంది, అది పట్టింది. అందుకే నాకు కవిత్వం వచ్చింది. కస్తూరిలో ఉండే నిగ్గు, ఆ నిగ్గు పట్టకపోతే కవిత్వం ఎలా వస్తుందండి? పావన గోదావరి వారి పూరమ్మును ఆ పోషణముగొన్న చూపునాది. గోదావరి అంటే పరవశించిపోయే శరీరం కదండి. ఆ నీరు తాగం ఎందుకు వచ్చింది నిగ్గు? ఏ నిగ్గు వల్ల కవిత్వం వచ్చింది? గోదావరి నీరు. పావన ఆ గోదావరికి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? బాసర సరస్వతీదేవి పాదాలు కడిగి వచ్చింది. ఆ దయంతా మా మీద ప్రసరించదా? పావన గోదావరి వారి పూరమ్మును ఆ పోషణముగొన్న చూపునాది. నాలుకపై రుచులెల్ల చిల్కరింపగజేయు గొంగూర బత్సడి గొంతునాది. నాలుకపై రుచులెల్ల చిల్కరింపగజేయు గొంగూర బత్సడి గొంతునాది. ఆంధ్రతేజస్సారము ఆంధ్రతేజస్సారము ఆవకాయను చేర్చి వేడి అన్నము మృంగు వాడినాది. ఆంధ్రతేజస్సారము ఆవకాయను చేర్చి వేడి అన్నము మృంగు వాడినాది. ఆశువులు వల్లించు అవధాన విద్యలో జగతి ముక్కున వ్రేలు జగతి ముర్కున వేలు జయమునాది. ఆశువుల్ వల్లించు అవధాన విద్యలో జగతి ముక్కున వ్రేలు జాతి నాది. కోడి రామమైన కొక్కోకమైనను కోడి రామమైన కొక్కోకమైనను అంతుజూచునట్టి పంతముగల ఆంధ్రజాతి నాది. కోడి రామమైన కొక్కోకమైనను అంతుజూచునట్టి పంతముగల ఆంధ్రజాతి నాది. అవధాన విద్యలో గరికపాటి జేయు గరిమనాది. గరికపాటి జేయు గరిమనాది. ఇంత గర్వము కూడా ఆంధ్రము తెలుగు అన్న పేరు చెప్పగానే పడిపోతుంది కాళ్ళ మీద. గర్వం ఉండాలి మనిషికి, పౌరుషం ఉండాలి. గర్వం కాదు, పౌరుషం ఉండాలి. పౌరుషం రావాలి. కానీ ఎంతవరకు అంతవరకే అయిపోయింది. సింహం ఒకసారే గర్జిస్తుంది, మాటి మాటికి మొరగదు. అత్యవసరం కాబట్టి గర్జిస్తుంది. ఈ పద్యాలు ఈ పౌరుషం ఎక్కడి నుంచి అండి? పాలవి ఇచ్చెను. అంతేకాదు, ఒక్క మాట గ్రహించాలి. తల్లి చిన్నప్పుడు పిల్లలకు చేసేటువంటి ప్రతి పండగ కూడా ఒక సంస్కారాన్ని ఇస్తుంది. అడుగులేస్తే అరిసెల మీద నడిపిస్తారని పిండి వంటలు లేవా? ఊరి మీద నడిపిస్తే పడిపోతాడు.
గాలి మీద నడిపిస్తే నూనె చుట్టూ తప్పితే ఏముండదు, అంటుకోదు. అరిసి మీద నడిపిస్తే అరిసి గుండ్రంగా ఉండి చిన్నపిల్లాడ పాదం సరిపోయేలా ఉంటుంది. ఇది భౌతికత్వం. మానసికం ఆనందంగా ఉంటుంది చూడడానికి. ఆధ్యాత్మికం నాయన అరిసెల మీద నడిచేవరా, అరిసి అంటే తీపిరా. నువ్వు లోకంలో వేసే ప్రతి అడుగు జనానికి తీపి పంచాలి నాయన. కారాన్ని పంచకూడదు, అజ్ఞానం పంచకూడదు, చేదు పంచకూడదు, విషం పంచకూడదు, తీపి పంచాలి. జనం చైతన్యవంతులు కావాలి, చేదస్థాల్లో మునిగిపోవద్దు. భక్తిని పంచాలి, జ్ఞానాన్ని పంచాలి, స్వార్థాన్ని పంచొద్దు, ఐశ్వర్యాన్ని పంచొద్దు. ఐశ్వర్యాన్ని పెంచుకుంటూ పోకు, పంచుకుంటూ పో. సంపాదించడం ముఖ్యం కాదు, సంస్కారం సంపాదించడం ముఖ్యం. జనానికి ధైర్యం చెప్పడం ముఖ్యం. ఇలా నీ సాహిత్యాన్ని వినియోగించి అడుగులు వేసి పంచుతుంది. ప్రతి అడుగు అరిసి అంటే ప్రతి అడుగు తీపి. నువ్వు ఏ అడుగు వేసినా, అడుగంటే పదం, పదం అంటే శబ్దం. నువ్వు మాట్లాడిన ప్రతి శబ్దం జనానికి ధైర్యాన్ని ఇవ్వాలి. భయం కలిగించకూడదు, బాధ పెట్టకూడదు. జనానికి ధైర్యాన్ని ఇవ్వాలి. బాధల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రసంగం విని మేము గొప్ప ధైర్యం పొందామండి, ఇది కావాల్సింది. అందుకని అడుగులు అరిచిలేస్తారు. ఎంత గొప్పదండి అంటే తల్లి ప్రేమ. మాతేవ రావణ పాలిత మాతేవ. రావణాసుడు శయన మందిరాన్ని గురించి చెప్పిన చోట మాతేవ ఏమిటండి? కవి ఎందుకంటాడండి అలాగా? అంటే రావణ పాలితాపి మాతైవ. రావణుడు పాలించినా రాముడు పాలించినా తల్లి ఆ మందిరమే. మనం నేర్చుకోవాల్సింది. ఇంకా లాలలు భోషను సుకవి లాలిత భోగి ఫలాలు భోషను. లాలపోయడం అంటారు, నీళ్లు పోయడం. చిన్నపిల్లల భాష వేరు కదా. ఆచిపోదాం అంటారు ఊరెళ్ళాలంటే. నీళ్లు పోస్తే లాలపోయడం అంటారు. లాలలు పోసి ఉండదు బహుశా, మామూలు నీళ్లు కాదు. సుకవి లాలిత భోగి ఫలాలు భోషను. భోగి పండుగ నాడు పండితులు కవులు మా ఇంటికి వచ్చి ఉంటారు. వారు నన్ను ఆశీర్వదించి ఈ భోగి పళ్ళు పోసి ఉంటారు. 4 రేగిపళ్ళు, 4 డబ్బులు. అందువల్ల నాకు ఈ కవిత్వం వచ్చింది. లాలలు భోషను సుకవి లాలిత భోగి ఫలాలు భోషను. చాలన రాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలెన్. చాలన లేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలెన్. ఇక్కడే ఒక మాట. మళ్ళీ సుందరకాండలో, మళ్ళీ రామాయణంలో పెడదాం. ఇంత వైభవం రావణాసురుడు శయన మందిరంలో ఉంది అంటే ఇతర మందిరాలు అన్నీ బంగారంతో నిండిపోయి ఉన్నాయి. వెండి అరుగులు, బంగారపు స్తంభాలు, వాటికి రత్నాలు పొదిగారు. హనుమంతుడు చూస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే, అయ్య బాబోయ్ అసలు వీటిని చూసుకుంటూ వెడుతుంటే ఏది చూడకుండా ఉండలేని, చూస్తే పని అవ్వదు. పెద్ద ఏదో వస్తు ప్రదర్శనశాల కాదే, నిజం సహజమైన ఇళ్ళు విలువ. ఇక్కడ ఉండిపోతే అలాగా. కాబట్టి ఒక్కటి మనకు ఉపయోగపడే విషయం, రామరావణ యుద్ధం అయిపోయాక అయోధ్యకి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుంటే సుగ్రీవుడు, లక్ష్మణుడు మొదలైన వారు రాముడి దగ్గరికి వెళ్ళి లంకలో కొద్ది కాలం ఉందామని అడిగారట. ఇట్టా ఎందుకు తర్వాత చెబుతాం. ఎందుకంటే విభీషణుడు ఏమండి ఇంత కష్టపడ్డారు, చాలా యాతనలు పడ్డారు. లక్ష్మణ ముఖ్యంగా నువ్వు 14 ఏళ్ళు నిద్రాహారాలు మానేశావు. కాస్త వచ్చి సుఖంగా పడుకోబోయా, 10 రోజులు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావయ్యా వీడిది. కానీ 14 ఏళ్ళు ఉన్నవాళ్ళు 14 రోజులు ఉండలేరా, నా మాట వినండి అని ఆయన అన్నాడు. పాపం అతిథి మర్యాద తప్పే ఉంది. ఆయన రాజ్యం వచ్చింది, ఆయన ఇప్పుడైనా ఆయన స్వాధీనం. కావాలంటే మిమ్మల్ని క్షణంలో పుష్పక విమానంలో పంపిస్తాను, మీరు ఉండండి అంటే. ఇప్పుడు పాపం సుగ్రీవుడు భ్రమపడ్డాడు. వానరులే, నరులే, దేవతలు తేడాలు ఉంటాయి కొంచెం. భ్రమపడ్డాడు. ఆయన అంతటా ఆయన రాముడిని అడిగే ధైర్యానికి లక్ష్మణుడిని గోకాడు. నువ్వు అడగవాయి మీ అన్నగారు కాదండు, నువ్వు చాలా త్యాగం చేసావు అనుకో. ఇవన్నీ రాజకీయ మాటలు. నువ్వు చాలా త్యాగం చేసావు, ఒకటి అడుగు. పాపం లక్ష్మణుడు అందుకోసం త్యాగం చేయాలి. కానీ పెట్టాడు ఆయన. ఈయన కొంచెం భ్రమపడి పోన్లే అని అడుగుదాం అన్నయ్య. విభీషణుడు అడుగుతున్నాడు, సుగ్రీవుడు కూడా అంటున్నాడు పోనీ ఇక్కడ ఓ 10 రోజులు ఉండి మళ్ళీ ఆ మామూలుగా అంటే బాగుంటుందని. వాళ్ళ పరిపాలన అంతా చక్క చేసి మనం వెడదంటే రాముడు ఓ చిరునవ్వు నవ్వి ఆ పట్టుకున్న ధనుస్సు కోటి అంచుని కింద కాస్త భూమిలో గుచ్చి, లక్ష్మణ అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎంత చక్కని సమాధానం చెప్పాడు రామచంద్రమూర్తి. జాతంతా పులకించిపోవలసిన మాట ఇది. టీ పక్కనట్టండి, మనం అనుసరిద్దాం. ఎందుకంటే నెంబర్లు వేసి వెతికేయద్దు దయచేసి. మంచి మాటలు ఎప్పుడు ఎక్కడున్నా మంచిదే, ఎలా ఉన్నా మంచిదే చెప్పుకోవాలి. దానివల్ల జాతి బాగుపడుతుంది.
గ్రంథాల్లో ఉన్న మాటలు ఇవాళ సమాజాన్ని ఇబ్బంది పెడతాయంటే చెప్పకూడదు. నాకు అది నియమం అంతే ఖచ్చితంగా. ఎందుకంటే నా తల్లి లాంటిది సంస్కృతి, నా బిడ్డ లాంటిది. దాన్ని నేను బయట పెట్టుకోను కదా. ఆ భావన ముందు మనకి సమాజం మీద ప్రేమ ఉండాలి. ఉంది చెప్పాము, ఉంది ఉన్నా చెప్పకూడదు, లేకున్నా చెప్పొచ్చు, తప్పలేదు. సమాజం బాగుపడుతుంది. మనకు కావలసింది సమాజం మీద ప్రేమ, సమాజం మీద ప్రేమ. అందుకే సామాజిక వ్యాఖ్య. ఇక్కడ చూడండి, రామచంద్రమూర్తికి ధర్మం మీద ప్రేమ ఇది. ఎందుకంటే తక్కువ వాళ్ళు కాదండి, లక్ష్మణుడు సుగ్రీవుడు అంతా మంచివాళ్ళు, కానీ మంచిగా ఉంచితేనే ఉంటారు. పైవాళ్ళు మంచిగా ఉంచితేనే ఉంటారు. ఇంకా లక్ష్మణుడైనా ఉంటాడేమో, సుగ్రీవుడితో కష్టం. లక్ష్మణుడైనా కాస్త అదుపులో ఉండాలి, లేకపోతే అక్కడే దశరథుడు చంపేస్తానంత కోపం వచ్చిందని. భరతుడు వస్తుంటే అనుమానించాడు, లక్ష్మణుడు మంచివాడే, కానీ రామచంద్రమూర్తికి లక్ష్మణుడికి తేడా లేదా? పెరిగే మజ్జిగే. అన్నగారు తమ్ముడే. తేడా ఉంటుంది. లక్ష్మణుడు రాముడు అదుపులో ఉండబట్టి అంత గొప్పవాడుగా గొప్పవాడుగా ఎలా అయ్యాడు, మంచివాడు కూడా అయ్యాడు. దుర్యోధనుడు అదుపులోకి వెళ్ళిపోతే దుశ్శాసనుడు అయ్యేవాడు. అక్కడ దుశ్శాసనుడు మంచివాడండి, ఆయన వేరే పనులు ఏం చేయాలి, ఆయన అంతటా ఎవరిని ఇబ్బంది పెట్టాలి దుర్యోధనుడు గురించి. కానీ కొంప ముంచేసింది భ్రాతృభక్తి. ఇక్కడ భ్రాతృభక్తి లోకానికి మేలు చేసింది. అంటే భ్రాతృభక్తి గొప్పదని చెప్పొద్దు, లక్ష్మణుడు లాంటి భ్రాతృభక్తి మంచిది. ముందు ఆ భ్రాత మంచివాడు కావాలి కదా. అక్కడ చూడండి, ఆయన వీళ్ళు ఎలా ఉంటారు, పరిపాలన అంటారు, వెళ్ళిపోతారు, అక్కడ ఉండిపోతారు, తర్వాత విభీషణుడిని పరిపాలించినెవరు, రాజ్యం లాగేసుకుంటారు. చివరికి రామచంద్రమూర్తి సీత కోసం కాదు, రాజ్యం కోసం చేసేది ఇదంతా అని అప్రతిష్ఠ వస్తుంది అని ఎలా తప్పిస్తున్నాడంటే దాన్ని. పోనీ కాదంటే మరి 14 ఏళ్ళు ఇలా ఉన్నాం, నిద్రాహారాలు లేకుండా ఈ మాత్రం అడిగినా కూడా చేయరా, పార్టీలో మాకు గుర్తింపు లేదు అన్నట్టుగా వచ్చేస్తుంది. అందుకని లక్ష్మణ, ఇదంతా బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, కానీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి నాకెందుకు నమే లక్ష్మణ రోచిదే సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్. నేను ఒప్పుకోను, మాట్లాడకండి, ఏమిటా మాటలో అని కోపళ్ళ. నమే లక్ష్మణ రోచితే అంటే నాకెందుకో రుచించట్లా. ఇంగ్లీష్లో చెప్పాలంటే అర్థమయ్యేలాగా సమ్హౌ ఐ డోంట్ లైక్, చాలా సున్నితమైన సమ్హౌ ఐ డోంట్ లైక్ అని అన్నాడు. నమే లక్ష్మణ రోచితే, నాకెందుకు అంత రుచించట్లా. ఎందుకంటే 14 ఏళ్లుగా మన కోసం ఎదురు చూస్తున్న తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయిలు అసలే అపరాధ భావంతో ఉందా కైకేయి. మళ్ళీ మనం వెడితే ఆనందిస్తుంది, న్యాయం జరిగిందని. ఆవిడని ప్రజలు అందంగా చూస్తారు, ఆనందంగా చూస్తారు. అలాగే జన్మభూమి అయోధ్య గుహుడు వరకు వచ్చేసారయ్యా, నదీ తీరం వరకు వచ్చేసారయ్యా, ప్రజలు వాళ్ళు ఆనందిస్తారు. అందుకని వెళ్ళిపోదామని ఈ వంక పెట్టి తీసుకెళ్లిపోయాడు మొత్తం. లేకపోతే ఇక్కడ రామచంద్రమూర్తి ఆక్రమించాడనేది వస్తుంది. ఖచ్చితంగా నాయకుడైన వాడు తన అనుచరుల్లో ఏదైనా స్వార్థకాంక్షలు ప్రబలితే అదుపు చేయాల్సిన విధానం ఇది. రామాయణం ఎంత గొప్ప కావ్యం, సుందరకాండ ఎంత గొప్ప కావ్యం. నమస్కారం.